కాన్సెప్ట్తో నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాన్సెప్ట్తోనే ఇవాళ 34 భారతీయ భాషల్లో ఇప్పటికి ఈ 60 సంవత్సరాల ప్రస్థానంలో దాదాపుగా 20,000కు పైగా పుస్తకాలు వచ్చినాయి. దాంట్లో తెలుగులో 1,500కు పైగా ఒరిజినల్, ఇతర అనువాదాలు ఇతర భాషల్లోంచి తెలుగులోకి, తెలుగులోంచి ఇతర భాషల్లోకి కూడా వచ్చినాయి. అయితే ఇది పుస్తక మేళాకు సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి ఇవాళ ఒక అంతర్జాతీయ పుస్తక మేళానే జాతీయ పుస్తక మేళానే కాకుండా ప్రపంచంలో జరిగే దాదాపు ప్రతి మేజర్ పుస్తక మేళాలో భారతదేశం తరపున ఇక్కడ రచయితల పుస్తకాల్ని, అవసరం వస్తే ఇక్కడ రచయితల్ని కూడా సమయాన్ని బట్టి ఆయా దేశాలు మనకు కల్పించిన అవకాశాలను బట్టి నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ప్రతి పుస్తక మేళాలో 250కి పైగా అన్ని భారతీయ భాష రచయితల్ని ప్రతి సంవత్సరం ప్రతి దేశంలో ప్రచురణ చేస్తుంది. చేయడమే కాకుండా ఇవాళ ఉదాహరణకు రేపు శ్రీలంకలో ఒక పుస్తకం మీద జరిగితే ఇక్కడ తెలుగు రచయితలు కూడా చాలా మంది పుస్తకాలు ఉన్నాయి. గమ్మత్ ఏంటంటే నేను అందరికీ ఇక్కడ ప్రచురణకర్తలు ఉంటే గౌరీశంకరతో అందరూ గుర్తుంటుంది. ప్రతి వరల్డ్ బుక్ ఫేర్ అప్పుడు కానీ ఇతర పుస్తకం అప్పుడు కానీ నేను ఒక ఉత్తరం వేస్తాను, మేము వరల్డ్ బుక్ ఫేర్ పెడుతున్నాం, ఈ సంవత్సరం పలానా కాన్సెప్ట్ మీద నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ఒక ఇంటర్నేషనల్ అంతర్జాతీయ హక్కుల కేటలాగ్ను ప్రచురిస్తుంది, ఇది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల పబ్లిషర్స్కి పంపిస్తాం, మీ పుస్తకాల్ని పంపండి అని ఫోన్ చేస్తాం, సరే అంటారు. మెయిల్ పంపిస్తాం, సరే అంటారు. ఉత్తరాలు ఇస్తాం, సరే అంటారు. అట్లా అతి తక్కువగా పుస్తకాలు ఏమైనా మా కేటలాగ్లో ఉంటే అవి తెలుగు ప్రచురణకర్త. కారణం ఏంటంటే ఇక్కడ మన దగ్గర ప్రచురణకర్తలు తక్కువగా, రచయితలు ఎక్కువగా ప్రచురణ వేసుకుంటాం కాబట్టి అందుకు ఆ రచయితలు నేరుగా ట్రస్ట్కు కావచ్చు లేదా మా దాకా వాళ్ళ పుస్తకాలు పంపకపోవడంతో తక్కువగా మన పుస్తకాలు అక్కడ అంతర్జాతీయ కేటలాగుల్లో సరే నాకు వచ్చిన కాంప్లిమెంటరీ కాపీలు లేదు పుస్తకాలు ఏవైతే న్యూస్ పేపర్లో వస్తున్న రివ్యూలు వాటి ద్వారా తెప్పించుకున్న పుస్తకాలను కూడా వేస్తున్నాం. గత సంవత్సరం పిల్లల పుస్తకాల మీద వచ్చినటువంటి ఒక కేటలాగ్ని వేసాం. మేము అన్ని పత్రికల్లో ప్రకటన ఇచ్చాం, న్యూస్ పేపర్ ఇచ్చినప్పుడు కేవలం ఇన్ని వందల పిల్లల పుస్తకాలు వచ్చినట్టయితే ఈ గత 5 సంవత్సరాలుగా కొన్ని వందల పుస్తకాలు వస్తే 22 పుస్తకాలు మా కేటలాగులు ఇప్పటికీ చోటు చేసుకున్నాం. కేవలం 22 పుస్తకాలు అంటే పంపకపోవడం లేదా మనం వాయినాలు పంచినట్టు పుస్తకాలు పంచుకుంటాం కానీ కేంద్ర సాహిత్య అకాడమీ గ్రంథాలయానికో ఎన్బిటి గ్రంథాలయానికో లేదు న్యూఢిల్లీలో ఉండే మరో లైబ్రరీకో ఎంబసీకో పుస్తకం వర్క్ చేసుకున్న తర్వాత మన పుస్తకం ఏ సంస్థలు అయితే రిజిస్టర్డ్ కావాలో లేదా ఏ 4 జాతీయ గ్రంథాలయానికి పంపాలనో సరే అది రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ పుణ్యమాని ఇప్పుడు పంపుతున్నాం. అంతే తప్ప అంటే ఇక్కడ ప్రచురణకర్తలకి అవగాహన ఉన్నప్పటికీ వాళ్ళు ఆ దిశగా చొరవ చూపకపోవడం, రచయితలు వ్యక్తిగతంగా నేను కూడా ఎన్బిటిలో చేరే కంటే ముందు కూడా నాకు కూడా పెద్దగా ఇది అవగాహన లేదు, పంపకపోవడం ఇది జరుగుతుంది. రెండవది ఇంకొక విషయాన్ని చెప్పి ముగిస్తానన్నా, నేను ఢిల్లీ పోయిన తర్వాత చూసిన వరల్డ్ బుక్ ఫేర్లో చూస్తాం, అక్కడ ఒక 1000 పుస్తకాలు హిందీ పుస్తకాలు ఇంగ్లీష్ పుస్తకాలు వచ్చినట్టయితే 995 పుస్తకాలకు కంపల్సరీ ప్రచురణకర్త చిరునామా ఉంటుంది. అదే మనం వేసుకున్నప్పుడు పత్తిపాక మోహన్ అంటే కింద పత్తిపాక పబ్లికేషన్స్, గౌరీశంకర్ కవిత్వం పుస్తకం అయితే జూలిరీ పబ్లికేషన్స్, అట్లా వ్యక్తిగతంగా వేసుకునే అవకాశం తప్ప అంటే ఇవాళ అక్కడ గ్రంథాలయాలు కావచ్చు లేదా పుస్తక మేళాలు కావచ్చు ప్రతి నెల అవసరమైతే కొన్ని ప్రాంతాల్లో ప్రతి వారం కూడా పుస్తక మేళాలు జరుగుతాయి. ఆ పుస్తక మేళాలో గ్రంథాలయాలు వ్యక్తులు వచ్చి వీళ్ళ పుస్తకాలు కొంటారు. ఇవాళ మనం చూసినట్టయితే నాకు తెలిసి భారతదేశం మొత్తం లోపల ఒడిశా ఆ స్టేట్ ఆర్థికంగా మనకంటే చాలా కింది స్థాయిలో ఉంది. కానీ ఆ ఒక్క ఒరిస్సా రాష్ట్రంలో 12 నెలలలో 16 జాతీయ పుస్తక మేళాలు జరుగుతాయి. 16 జాతీయ పుస్తక మేళాలు జరుగుతాయి. ప్రతి రచయిత పుస్తకాన్ని అక్కడ ప్రచురణకర్తలే ప్రచురిస్తారు. ప్రతి రచయిత మనోజ్ దాస్, సీతాకాంత్ మహాపాత్ర నుంచి మొదలు పెడితే మామూలు 1-2 కవిత్వం పుస్తకాలు వేసుకున్న రచయిత కూడా నెలకు కనీసం ఒక 100 రూపాయల రాయల్టీ పొందుతాడు ఆయన. మనోజ్ దాస్ లాంటి వాళ్ళు ఏ ఉద్యోగం చేయకుండా కేవలం పుస్తకాలు పుస్తక మేళాల్లో అమ్మే వచ్చిన అమౌంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఆయన ఇప్పుడు బహుశా 80-78 సంవత్సరాల వృద్ధుడు ఆయన. ఇవాళకి ఆయన వృత్తిగా బతుకుదెరువు కావచ్చు, ఆయన జీవన గమనం అంతా కావచ్చు కేవలం ఆయనకు వచ్చే రాయల్టీయే. నాకన్నా జీతం నేను ఆఫీసు పోకుంటే జీతం కట్టేది కావచ్చు కానీ ఆయన ప్రతి నెల రాయల్టీ పెరుగుతూనే ఉంటుంది. అట్లా ఆ పుస్తక మేళాలు ఇవాళ ఒడిశా రాష్ట్రాన్ని సుసంపన్నం చేసినాయి కాబట్టి జ్ఞానపీఠ పురస్కారాలు కావచ్చు, సరస్వతి సమ్మానాలు కావచ్చు, ఏదైనా కావచ్చు వాళ్ళు వాటి అవగాహన అందుకునే స్థాయిలో ఉన్నారు. మన దగ్గర కూడా గత సంవత్సరం గౌరీశంకర్ నాకు బాగా తెలుసు, వేద్ కుమార్ గారితో కూడా ఢిల్లీకి వచ్చినప్పుడు చాలా 3 సార్లు అన్నాను. గత 7 సంవత్సరాలుగా నేను ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత 4 పుస్తక మేళాల్ని అందులో ఒకటి హైదరాబాద్లో, 2 హన్మకొండల,
వరంగల్, మూడోది ఖమ్మంలో నిర్వహించడం, నాలుగోది కూడా ఖమ్మంలో అప్పుడు ప్రజాశక్తి వాళ్ళు నిర్వహిస్తే దానికి ప్రభుత్వం నుంచి ఎన్బిటి నుంచి సహకారం చేస్తున్నాం. ఆ తర్వాత విశాఖపట్నంలో కూడా ఒక బుక్ ఫేరు. సరే కరీంనగర్లో అనుకున్నాం. అప్పుడు ఉద్యమ పరిస్థితుల దృష్ట్యా పబ్లిషర్స్ చాలా మంది మొత్తం రెడీ అయిన తర్వాత పబ్లిషర్స్ రావడానికి వెనక ముందే. ఎందుకంటే ఉద్యమం మన డిసెంబరు 17 నుంచి పుస్తకమేళ, డిసెంబర్ 9కి కేసీఆర్ గారి దీక్ష. దాంతో పబ్లిషర్స్ అందరూ కూడా భయపడంతో దాన్ని ఇమ్మీడియట్లీ పోస్ట్పోన్ చేసినాం. పోస్ట్పోన్ అయింది, క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రచురణకర్తలకు ఎట్లాగూ రేపు అందుతుంది కాబట్టి మెసేజ్ ఇవాళ మా సంస్థ ద్వారా అంటే ఇక్కడున్న ప్రభుత్వ సంస్థలన్నీ కలిపి వాటి ద్వారా కలుపుకొని ప్రతి ప్రాంతంలో బుక్ ఫేర్ ఏర్పాటు చేస్తున్నాం. లేదా బుక్ ఫెస్టివల్ 3 రోజులు 4 రోజులు చేస్తే దాన్ని ఫెస్టివల్ అంటాం, 9 రోజులు చేస్తే బుక్ ఫేర్ అంటాం. అట్లా ఏర్పాటు చేస్తున్నాం. స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, లేదా పబ్లిషర్స్ కావచ్చు, మన ఊళ్ళో లేదా మన స్కూల్లో, లేదు మన ప్రాంతంలో నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియానో, సాహిత్య అకాడమీ, హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీయో, లేకుంటే దక్కన్ సొసైటీ ఎవరికి రాసి వాళ్ళ మీరు ఏర్పాటు చేసే ఒకరోజు బుక్ ఫేర్ కావచ్చు, హాఫ్ డే బుక్ ఫేర్ కావచ్చు, పిలిచినట్టయితే 99% మేము పుస్తకాలని ప్రదర్శనకు పెట్టే అవకాశం ఉంటుంది. అదొకటి. రెండవది, నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియాలో పుస్తక ప్రదర్శనలు వీటిని ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలకి ఆర్థిక సహాయం చేసే స్కీమ్ కూడా ఉంది. దాని పేరు గ్రాంట్ ఇన్ ఎయిడ్. మీరున్నారు, మీ ఊళ్ళో మీ సంస్థ ద్వారా ఒక 3 రోజులు 2 రోజులు ఒక బుక్ ఫేర్ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఆ బుక్ ఫేర్ ఏర్పాటు చేస్తే దానికి సంబంధించిన నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వనరులు కూడా నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా సమకూరుస్తుంది. అది మీరు ఒక రోజు పెట్టుకుంటారా, దాంతోపాటు సెమినార్ పెట్టుకుంటారా, దాంతోపాటు వర్క్ షాప్ పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. పుస్తక వికాసానికి, పుస్తక ప్రచారానికి సంబంధించిన కార్యక్రమం మీరు ఏం చేసినా మీరు మా వెబ్సైట్ చూడండి, www.nbtindia.org.in. దానిలో చూసినట్టయితే ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్లో ఈ పుస్తక ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాలు ఏ స్వచ్ఛంద సంస్థ అయినా, రిజిస్టర్డ్ అయిన ఏ సంస్థ అయినా చేయొచ్చు. వాళ్ళకి దాంట్లో సంబంధించిన మొత్తం వివరాలు ఉంటాయి. ఒకవేళ ఇంకా డీటెయిల్స్ అవసరం ఉంటే కూడా బుక్ ఫేర్లో నేను అవైలబుల్ ఉంటాను. ఇక్కడ హైదరాబాద్లో కూడా అవైలబుల్ ఉంటాను. మరో విషయాన్ని చెప్పి ముగిస్తా. ఇవాళ పుస్తకాలు కొనడం లేదు, పుస్తకాలు అందుబాటులో లేవన్న ఒక అపోహ ఉంది. నేను చాలా మంది మిత్రులతో అదే నా అభిప్రాయం వెలిపించేవాడిని. 2 సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా అన్నిటికంటే మించి ఈ ట్రైబల్ SC/ST ఏరియా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి పుస్తకాలు అమ్మాలి, పుస్తకాల ప్రదర్శన చేయాలనే కాన్సెప్ట్తో నేను ఏం చేశానంటే ఉద్యోగంలో చేరిన తర్వాత బుక్ ఫేర్లు ప్రారంభించి 3 రోజుల పాటు మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ట్రైబల్ ఏరియాలో 3 రోజుల పాటు బుక్ ఫెస్టివల్ పెట్టాం. ఒకరోజు కవి సమ్మేళనం, ఒకరోజు గోండి భాషలో ఉన్న రచయితలు పిలిచి వాళ్ళతో చర్చా కార్యక్రమం, ఆ తర్వాత వాళ్ళ హీరో కొమరం భీం కాబట్టి కొమరం భీం సినిమా హీరో భూపాలు పిలిచి ఆయనతో అక్కడున్న పిల్లలతో అక్కడున్న కుటుంబాలతో ముఖాముఖి చర్చా కార్యక్రమం, ఆ తర్వాత వాళ్ళ భాషలో వచ్చిన పుస్తకాల మీద చర్చా కార్యక్రమం. అన్నిటికీ మించి నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా, సాహిత్య అకాడమీ వీటన్నిటి ఎగ్జిబిషన్ పెట్టాం సార్. నన్ను మా డైరెక్టర్ అడిగినారు, మోహన్ ఇప్పుడు అక్కడ ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులో మీరు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు కదా, ప్రభుత్వానికి మనం ₹1 ఖర్చు పెట్టినప్పుడు 1 పైసా రెవెన్యూ వస్తుందా, 2 పైసలు రెవెన్యూ వస్తుందా, మన అంచనా వ్యయంలో ఇవ్వాలి కదా, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారంటే దాదాపు సార్ ఒక ₹35,000 ఖర్చు అయిపోద్ది కావచ్చు అక్కడ 3 రోజుల పాటు అని నేను అన్నప్పుడు, రెవెన్యూ ఎంత వస్తుంది మనకన్నారు. అంటే రోజు ఒక ₹1,000 చొప్పున ₹3,000 మనం రెవెన్యూ వేసుకుందాం సార్ అన్నాను. అని నాకున్న అంటే అది ఒక పొరపాటు అవగాహనతో చెప్పి ఊట్నూరులో ఎగ్జిబిషన్ పెట్టాం సార్. ఉదయం 11 గంటల ఎగ్జిబిషన్ ప్రారంభించినాం. సాయంకాలం 5 గంటలకి ₹16,000 పుస్తకాలని ఊట్నూరు ట్రైబల్ ఏరియాలో మేము అమ్మినాం. మొత్తం కొన్నది అక్కడ ఉన్న గిరిజన పాఠశాల పిల్లలు. నేను సిగ్గుతో తల వంచుకున్నా. అంటే వాళ్ళు కరువుతో ఉన్నారు, పైసల కరువు కాదు, పుస్తకాల కరువు. అంటే అక్కడ పుస్తకాలు అందకపోవడం, పుస్తకాలు దొరకకపోవడం. ఆ రాత్రికి సార్ మళ్ళీ హైదరాబాద్ నుంచి పుస్తకాలు తెప్పించాం. ఆ 3 రోజులు దాదాపుగా ఆ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రతి విద్యార్థి వాళ్ళు టెంట్లు వేశారు. వాళ్ళు అక్కడే కూర్చున్నారు, అక్కడే చదువుకున్నారు, పుస్తకాలను గెలుచుకున్నారు, పుస్తకాలు కొనుక్కున్నారు. అట్లా పుస్తకం సామాన్యుల దగ్గరికి అందినట్టయితే తప్పకుండా కొంటారు. అందుకు ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ మళ్ళీ ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుంది. అయితే నా విన్నపం ఏంటంటే, ఎట్లాగో హైదరాబాద్లో పెడుతున్నాం, హైదరాబాద్లో దొరుకుతాయి. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాలకి దీన్ని విస్తరించాలి. అందుకు మా అన్న గౌరీశంకర్ గారు ఆయన వచ్చినప్పుడే మేము పెద్ద కుట్ర పడినాం. ఆయన వచ్చి ఎట్లాగో వచ్చింది కాబట్టి కంపల్సరీ ఈ జిల్లాలోకి బలవంతంగా ఆయన తీసుకుని వెళ్ళొచ్చు అన్న ఆలోచన పేపర్లో చూసినప్పుడే కలిగింది. కాబట్టి అందుకు గౌరీశంకర్ గారు నేతృత్వం వహిస్తే నేను మా యాజమాన్యంతో మాట్లాడి 100% సక్సెస్ అయ్యేలా చేస్తాను. ధన్యవాదాలు.